రన్నింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రైల్వే యాజమాన్యం పూర్తిగా విఫలమైందంటూ సికింద్రాబాద్ రైల్వే సంచాలన భవన్ వద్ద లోకో పైలట్లు ధర్నాకు దిగారు. రైల్వేలో ఆధునీకరణ పేరుతో రైల్వే భద్రతా ప్రమాణాలను పాటించకుండా రైల్వే లోకో పైలట్లను పని విషయంలో ఒత్తిడికి గురి చేస్తున్నారని అఖిల భారత రన్నింగ్ స్టాఫ్ లోకో పైలట్లు నిరసనకు దిగారు. పరిమితికి మించి లోకో పైలట్లతో పని చేయిస్తున్నారని, తమపై పని ఒత్తిడి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే నియమ నిబంధనల ప్రకారం 9 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉన్నప్పటికీ రెండింతలు పని చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైల్వే యాజమాన్యం సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఈరోజు సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఆల్ ఇండియా తరఫున ప్రతి డివిజన్లో ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ మన బ్యానర్ మీద ప్రతి డివిజన్లో ధర్నా చేస్తున్నాము. మా సమస్యలు ఏంటంటే వర్కింగ్ సిస్టంలో 9 గంటల వర్కింగ్ రూల్ని, రైల్వే బోర్డు రూల్ని ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ అన్ని వైలేట్ చేస్తూ మమ్మల్ని 14 గంటలు, 12 గంటలు, 20 గంటల వరకు డ్యూటీ చేయించడం అనేది చాలా మేము ఈ విధంగా ఇన్కన్వీనియంట్గా భావిస్తున్నాము. ఇంకా రెస్ట్ పీరియడ్ మాకి 30 అవర్స్ రెస్ట్ అని వీక్లీ రెస్ట్ అనేది 46 అవర్స్ ఇవ్వకుండా మమ్మల్ని 30 అవర్స్ ఇచ్చేసి రెస్ట్ కూడా తీసుకోకుండా మమ్మల్ని పీస్ ఆఫ్ మైండ్ మెయింటైన్ చేయలేకుండా, ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా, ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా చేస్తున్నారు. సోషల్ లైఫ్ లేకుండా చేస్తున్నారు. వర్కింగ్ సిస్టమ్సే కాకుండా అవుట్ స్టేషన్లో 36 అవర్స్ నుంచి ఇంటికి తీసుకురావాలనే రూల్ని బైపాస్ చేస్తూ 72 అవర్స్ కూడా బైపాస్ చేసి మమ్మల్ని బయటనే అవుట్ స్టేషన్లో తిప్పుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధంగా ప్రతి చోట ఇంకా ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా కూడా మాకు ఇన్కమ్ ట్యాక్స్లో టీఏకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. మాకు ఇచ్చే మైలేజ్ రేటు పూర్తిగా 70%, దాని మీద 70% కాకుండా ఇప్పుడు కొత్త 7th పే కమిషన్లో దాదాపు పూర్తిగా అమౌంట్ని టీఏ క్యాలిక్యులేషన్ తీసుకొని మాకు ఫైనాన్షియల్గా డిప్రూవ్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి ప్రతి సమస్య లోకల్ లెవెల్లో చాలా వర్కింగ్ సిస్టంలో చాలా ఉన్నాయి. ఆ విధంగా ఈ వేదికగా చేసుకొని ఆల్ ఇండియాలో మొత్తము డివిజన్లలో ధర్నా చేస్తారు. రన్నింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రైల్వే యాజమాన్యం పూర్తిగా విఫలమైందంటూ సికింద్రాబాద్ రైల్వే సంచాలన భవన్ వద్ద లోకో పైలట్లు ధర్నాకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, కో పైలట్లు తర్వాత రైల్వే శాఖకు సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించిన వ్యవహారంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తా ఉంది. తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎలాంటి అంటే డిమాండ్స్ ని కూడా అంగీకరించకుండా ఇబ్బందుల పాలు గురి చేస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కో పైలట్లు తర్వాత కార్మికులకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా రైల్వే శాఖకు తమ బాధలు, తర్వాత తాము పడుతున్న వేదన గురించి కావచ్చు, తర్వాత తమకోసం ఇబ్బందుల గురించి కావచ్చు చెప్పినప్పుడు కూడా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వాళ్ళు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పిన దాని మీద వాళ్ళు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పని విషయంలో తమను ఒత్తిడికి గురి చేస్తున్నారు అని చెప్పి లోకో పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం రాజ్ న్యూస్ స్క్రీన్ చూడొచ్చు. రన్నింగ్ కార్మికులు తర్వాత లోకో పైలట్లు తమ డిమాండ్ ని పరిష్కరించడంలో చాలా సార్లు కూడా యాజమాన్య దృష్టికి తీసుకెళ్లాము, సికింద్రాబాద్ రైల్వే యాజమాన్య దృష్టికి తీసుకెళ్లాము, కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. కానీ పని ఒత్తిడిలో తాము చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా ప్రస్తుతం లోకో పైలట్లు తర్వాత మరికొంతమంది రన్నింగ్ కార్మికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తాము. మరి దీని మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచే మేము విరమించుకుంటున్న పట్టికలు కాబట్టి ఒకవేళ కనుక ఇమ్మీడియట్ గా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం తమ నిరసనను ఉధృతం చేస్తామని చెప్పిన కూడా వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. శిరీష, అలాగే ఇన్నారెడ్డి, ఇప్పటి వరకు వీళ్ళు లోకో పైలట్లు చేస్తున్నటువంటి నిరసనకి ఏదైతే ఉందో వీరికి సంబంధించినటువంటి పై అధికారులు ఎవరైనా సంప్రదింపులు జరిపారా? అయితే ఇది అంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు లేవనెత్తిన సమస్య కాదు. లోకో పైలట్లకు సంబంధించి కావచ్చు, తర్వాత కార్మికులకు సంబంధించి కావచ్చు, ఎప్పటి నుంచో తమ సమస్యల పరిష్కారం దిశగా చాలా సార్లు కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రన్నింగ్ కార్మికులు తర్వాత లోకో పైలట్లు కూడా చాలా కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంది రైల్వే శాఖలో. దానివల్ల అంటే ట్రైన్ ఎలా వెళ్తున్న నేపథ్యంలో కావచ్చు, తర్వాత పట్టాడు సేఫ్ కౌన్సిల్ కావచ్చు, వీళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు. వీళ్ళు ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు చాలా ఒత్తిడి గురవుతారు ఈ అంటే ఈ వర్కింగ్ కండిషన్ లో. సో తాము ఇలా ఒత్తిడి గురవుతున్నాము, తర్వాత దీనికి సంబంధించి తమ డిమాండ్లు సంబంధించి తాము ఏమైతే డిమాండ్ చేస్తున్నామో దాని మీద ఆలోచన చేసి న్యాయం చేయాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేసినప్పుడు కూడా
ఏమాత్రం రెస్పాండ్ కాకపోవడం తోటి ఈ రోజు ప్రత్యక్షంగా వాళ్ళు నిరసన తీయడం జరుగుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. మరి ఈ నిరసనకైనా సరే పరిష్కారం దిశగా కార్మికులు ఏమైతే డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్లకు పరిష్కారం దిశగా యాజమాన్యం ఆలోచన చేయాలి, లేకపోతే మాత్రం ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పకుండా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.